హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజ్ శ్వేతను అలా చూసి దుఃఖంలో మునిగిపోయిన కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా కళ్యాణి ఆఫీస్కి వెళ్ళడానికి అనామిక ఏదో ఒక చెప్పి ఒప్పిస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్ళడం నాకు ఇష్టం, మీరు ఆఫీస్కి వెళ్ళడమే నాకు కావాలి అని అనామిక అంటుంది. సరే, నీకోసం ఏమైనా చేస్తాను అని కళ్యాణ్ అంటాడు. ఈ విషయాన్ని అనామిక రుద్రానికి చెప్తుంది. నిజమా, కళ్యాణ్ని ఒప్పించావా? ఇది నిజంగా గ్రేట్ న్యూస్ అని రుద్రాని అంటుంది. ఇంతలో రాజ్కి శ్వేత కాల్ చేస్తుంది. ఇక్కడున్నావు, కలవాలి తొందరగా అని శ్వేత అంటుంది. సరే వస్తున్నాను, ఫస్ట్ నీ దగ్గరకు వచ్చి తర్వాత ఆఫీస్కి వెళ్తాను, టెన్షన్ ఏం పడకు, ఈరోజు చాలా ఇంపార్టెంట్ నాకు తెలుసు అని రాజ్ అంటాడు. ఇదంతా పక్కనే ఉన్న కావ్య వింటూ ఉంటుంది. ఇంకా రాజ్ ఫోన్ కట్ చేసి వెళ్ళిపోతాడు. ఈయన శ్వేత దగ్గరికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడో తెలుసుకోవాలి అని కావ్య కూడా ఫాలో అవుతుంది. ఇంకా కావ్య రావడం గమనించిన రాజ్ శ్వేతతో ఇలా మాట్లాడుతుంటాడు. నీకు విడాకులు వచ్చేసాయి కదా, ఇంకా మన పెళ్లికి ఎలాంటి ఆటంకాలు ఉండవు అని రాజ్ అంటాడు. రాజ్ ఇంత మాట్లాడుతున్నా కానీ శ్వేత మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. ఎందుకు అలా సైలెంట్ గా ఉన్నావు? నాకు ఇంకా విడాకులు రాలేదు అన్నా, నేను కూడా తొందరలోనే కావ్యకు విడాకులు ఇస్తాను, ఆల్రెడీ కావ్యకు చెప్పాను కదా విడాకులు ఇస్తాను అని. దాని గురించి నువ్వేం ఆలోచించకూడదు రాజ్ అంటాడు. ఇదంతా చూస్తున్న కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇంకా రాజ్ శ్వేతని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. అదంతా చూస్తున్న కావ్య ఏడుస్తూ కారులో ఎక్కి వెళ్ళిపోతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.